గారు మేజర్ శ్రీనివాస్ గారు ఒక్కొక్క సెన్సేషన్ 1 by 1 సెన్సేషన్స్ మనం కోవిడ్ నుంచి చూస్తుంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే సెన్సేషన్స్ 1 by 1 వస్తూనే ఉన్నాయి. మన ఆపరేషన్ సింధూరు, ట్రంప్ తీరు, ఇప్పుడు జియో పాలిటిక్స్ మారిపోవటం, అంటే ఏది మాట్లాడినా మనం చాలా మేజర్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. కానీ అంతకు మించిన మేజర్ ఇష్యూ ఎప్స్టీన్ ఫైల్స్. రెండోది అందులో రోజు రోజుకి బయటపడుతున్న అంశాలు చూస్తుంటే అసలు మనకే కంపరం పడుతుంది. ఏంటి ఎలా ఉన్నారేంటి ఇల్లు అన్నట్టుగా. లేటెస్ట్గా మన డిబేట్ ప్రారంభానికి కరెక్ట్గా ఒక అరగంట ముందు ఒక బ్రేకింగ్ వచ్చింది. ఈ ఎప్స్టీన్ 331 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొన్నాడంట. దానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. అసలు ఏంటి సార్, నిజంగా పూర్తిగా జరిగినట్టుగానే భావించాలా? వస్తున్న ఫైల్స్ అన్ని కరెక్టేనా? అసలు ఈ ధోరణి ఏమంటారు సార్? ఫస్ట్ మనకు చూస్తే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది సార్ ఇది అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్ అయితే కాదు. ఇప్పుడు సాధారణంగా ఒక హై లెవెల్ పర్సన్ ఎవరైనా సరే క్రిమినల్ గనక కన్విక్ట్ అయినప్పుడు అతని యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే అతని యొక్క ప్రైవేట్ జర్నీ, అతనితో పాటు ప్రైవేట్ జర్నీ చేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరి పేర్లు ఎవరైతే అసోసియేట్ అయి ఉంటారో వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సమ్ ఐబ్రోస్ విల్ బి రైజన్ ఆన్ దెమ్ అండ్ ఆటోమేటికల్లీ. అయితే ఇది ఎలిగేషన్స్ కి అవకాశం ఉన్నటువంటి అంశం. రెండోది ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి, ఈజ్ ఎ బిగ్ హ్యూమన్ ట్రాఫికర్. అందులోనూ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మహిళల పట్ల మాత్రమే కాకుండా చిన్నపిల్లల పట్ల కూడా జరుగుతుంది. ఫోర్స్డ్ బాండెడ్ లేబర్ ఉంటుంది, ఇవన్నీ కూడా. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఈ చిన్నపిల్లలతో. దీన్ని ఏమంటారంటే పీడోఫైల్ సైకాలజీ అంటారు. పీడోఫైల్ ఇంట్రెస్టింగ్ ఉంది సార్. పీడోఫైల్ సైకాలజీ అంటే ఏంటి అంటే వీళ్ళు చిన్న పిల్లలతో లైంగిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఇట్స్ అ సైకలాజికల్ డిసీజ్. ఇది ఎస్పెషల్ గా ఎలా ఉంటుందంటే హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం, అటువంటి సాటిస్ఫై చేసుకోవడం కోసం వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ అంటూ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ ఎ బిగ్ కార్పొరేట్ లెజనర్. అంటే ఏంటి, ఈజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చేస్తాడు అంటే బిజినెస్ డీల్స్ చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద విఐపీలు అంటే దేశాధ్యక్షులు లాంటి వ్యక్తుల యొక్క ఫైనాన్సెస్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ట్రంప్ ఈజ్ ఆల్సో బిగ్ బిజినెస్ టైకూన్. వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు దేంతో పరిచయం ఎటువంటి వాటితో ఆడుకుంటారంటే వాళ్ళ యొక్క పరిచయాలతో బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. ఆ బిజినెసెస్ నడిచినప్పుడు వీళ్ళకి కొన్ని ప్రైవేట్ పార్టీస్ అని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ పార్టీల్లో ఎవరికి ఏ వీక్నెస్ ఉన్నదో ఐడెంటిఫై చేయడం. దీన్ని ఏం చేశాడంటే ఈ ఎప్స్టీన్ దీన్ని ఒక అఫీషియల్ హ్యూమన్ ట్రాఫికింగ్ గా మార్చేశాడు. అంటే ఏం చేశాడు, చిన్నపిల్లల్ని ఎరవేయడం, పేదరికంలో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే హై స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి పేదరికంలో మనీ అవసరమైనటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మ్యాక్స్వెల్ ఎవరైతే ఉందో, గిజ్లైన్ మ్యాక్స్వెల్, ఆమెని ప్రయోగించి వాళ్ళని జాగ్రత్తగా బ్రెయిన్ వాష్ చేయించి వాళ్ళని ప్రైవేట్ ఐలాండ్కి తీసుకొచ్చాడు. ప్రైవేట్ ఐలాండ్కి తీసుకొచ్చి వాళ్ళని ఒక సెక్షువల్ స్లేవ్స్ గా మార్చేసి ఈ యొక్క బిజినెసెస్ కోసం వచ్చినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎరగా వేసి కార్పొరేట్ బిజినెస్ అడ్వాంటేజెస్ తీసుకోవడం, ఇలాంటి మీటింగ్స్ అరేంజ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ అ హై లెవెల్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్. అసలు మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి ప్రపంచంలో అత్యధికంగా నెంబర్ 1 బిజినెస్ ఏది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ బిజినెస్. అఫీషియల్ బిజినెస్ కాకపోయినప్పటికీ కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వ్యాపారం ఏదన్నా ఉంది అంటే అది హ్యూమన్ ట్రాఫికింగ్. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ అఫీషియల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే వాణిజ్యపరమైనటువంటి ప్రయోజనాల కోసం మనుషుల్ని గనక ఎగుమతి దిగుమతి చేసినట్లయితే దాన్ని అక్రమ రవాణా అంటాం. అంటే ఈ రోజు అక్రమ రవాణా అనేటువంటి సమస్య భారతదేశం ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఈ ఇంటర్నేషనల్ ప్రాబ్లం లో ఈ చిన్న పిల్లలు అనేటువంటి వాళ్ళని ఉపయోగించుకున్నాడు. ఈజ్ ఎ బిగ్ కార్పొరేట్ లెజనర్ అండ్ ఆ యొక్క ఫైనాన్స్ బిజినెస్ పేరుతో వీళ్ళందరికీ కూడా ఆడపిల్లని ఎరవేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈయన చనిపోయిన తర్వాత ఈయన యొక్క టైం లైన్ చూసుకుందామండి. ఈయన 1953లో పుడితే 1990s లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగాడు. ఆ ఎదిగినప్పుడు చాలా మంది పరిచయాలు అనేటువంటివి ఆయనకి ఏర్పడ్డాయి.
ఏర్పడిన తర్వాత ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ అనేటువంటివి వచ్చినాయి. ఓకే. ఆ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు 2013లో ఈయన చిన్న శిక్షతో, అంటే ఎవరైతే ఆ యొక్క కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయవలసి వచ్చింది అతనికి. కారణం ఏంటంటే పేర్లు బయట పెడితే వీళ్ళ పేర్లు కూడా బయట మిగతా వాళ్ళు కూడా వస్తాయి కాబట్టి చిన్న శిక్షలు తప్పించుకున్నాడు. మళ్ళీ తర్వాత 2013 నుంచి మళ్ళీ 19 వరకు కూడా, అంటే ఇతను జూలై 2019లో అరెస్ట్ చేయబడ్డాడు. ఆగస్టు 10న చనిపోయాడండి. ఓకే. చావు కూడా ఒక మిస్టరీయే. ఇవన్నీ కూడా చనిపోయాడా లేదన్నది ఒక డిస్కషన్ అండి. తలదాచుకున్న ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇతనికి ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్, ఇప్పుడు గిజ్లైన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉందో ఆమెను ఏం చేశారు, ట్రయల్ చేశారు, 25 సంవత్సరాల శిక్ష వేశారు. 2021లో 20 సంవత్సరాల శిక్ష పడింది. ఆ శిక్ష పడినప్పుడు ఆ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ గా మారడం వలన ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ఇక్కడ చూసుకుంటే గనక బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో గానీ వీళ్ళందరిలో వీళ్ళ పేర్లు బయటపడడం, ఈవెన్ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క కాంటాక్ట్ లిస్ట్ కూడా బయటపడడం అనేటువంటిది ఇమీడియట్ గా ఏం చేశారంటే మన వాళ్ళందరూ కూడా జోడించేశారు. అందులో వీళ్ళు కూడా ఉన్నారా లేదా అనేటువంటిది అసలు తర్వాత విషయం అండి. ఎందుకంటే ఆయన కాంటాక్ట్ లిస్ట్ లో 100 నెంబర్లు ఉండొచ్చు, 100 మంది పేర్లు ఉండొచ్చు, లేకపోతే రియల్ బిజినెస్ డీల్ గురించి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఆ యొక్క యాక్ట్ లో వీళ్ళు పాల్గొన్నారా లేదా, ఆ క్రైమ్ వీళ్ళు చేశారా లేదా అన్నది ఎవరికి తెలియదు. రైట్. ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఎందుకంటే లోక్సభలో ఈ రోజు ప్రతిపక్షాలు ఈ ఇష్యూని కొంచెం హైలైట్ చేసాయి. నేను పీస్ ఇన్స్టిట్యూట్ కోసం ఎప్స్టీన్ కలిసిన మాట వాస్తవమే, కానీ ఇంకా మిగతా మీరు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదన్నది ఆయన ఇస్తున్న వివరణ. అంటే కలిశానని మాత్రం ఆయన ఈ హెడ్ చెప్పారు. అవును. అంటే ఇప్పుడు వస్తున్న ఆధారాలు, పేర్లు, ఎవరెవరు కలిశారు, ఎవరెవరు లిస్టులో ఉన్నారనేవి దాదాపు వాస్తవమే. అవునండి. అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఇటువంటి కాంట్రవర్షియల్ క్రిమినల్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లిస్ట్ లో నెంబర్స్ ఉంటాయండి. ఈ నెంబర్స్ దొరికినటువంటి ప్రతి ఒక్కరు కూడా, కలిసిన ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే కలిశారు అనేటువంటి చెప్పడానికి లేదు. అతని యొక్క సోషల్ సర్కిల్ లో మన ఈ ఫేవర్స్ తీసుకున్నటువంటి సర్కిల్ ఉంటుంది, జనరల్ గా నార్మల్ గా కలిసినటువంటి సర్కిల్ ఉంటుంది, పర్సనల్ సర్కిల్ ఉంటుంది. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ప్రతి కాంటాక్ట్ లిస్ట్ కూడా ఈ నేరంతో సంబంధం ఉంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ లేవు. రైట్. అది ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఎలిగేట్ చేయడం అనేటువంటిది నా ఆంకోసే దేకా నా ఖానోన్ సే సునా యకీన్ మత్ కర్నా, నీ కళ్ళతో చూడండి, నీ చెవులతో వినండి, నువ్వు ఎందుకు నమ్మాలి? అవును. సో ఇదన్నీ కూడా ఎలిగేషన్స్ వరకునే అండి. రైట్. ఎలిగేషన్స్ కెనాట్ బి కన్ఫర్మ్డ్ కన్విక్షన్స్ అనేటువంటి చెప్పడానికి లేదు. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇప్పుడు ఏంటంటే తిరుగులేదు, నాకు తిరుగులేదు అంటే ట్రంప్ ధోరణి, ట్రంప్ వైఖరి, ట్రంప్ శైలి చూస్తున్నప్పుడు మనకు అనిపించేది నన్నెవడ్రా ఏం చేసేది అని అంటారు కదా. అలాగా ఇంకా నచ్చినట్టుగా నార్వే శాంతి బహుమతి నుంచి, టారిఫ్లు విధించడం నుంచి, ప్రతి దేశం వ్యవహారంలో పెట్టడం నుంచి, తర్వాత పొరుగునున్న ఒక దేశం అధ్యక్షుడిని ఒక రాత్రికి రాత్రి లిఫ్ట్ చేయడం నుంచి అన్ని రకాలుగా అది. కానీ తిరుగులేదు అనుకున్న ట్రంప్కి మాత్రం ఇది ఖచ్చితంగా దెబ్బ పడిందండి. ఖచ్చితంగా ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఉందా వాస్తవమైనది? అదే అంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆ యొక్క ఫైల్స్ టఫ్ టైం అని ట్రంప్కి టఫ్ టైం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రెండోది ఆ ఫైల్స్ లో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ యాక్ట్స్ లో ఈయన పాల్గొన్నట్టు కానీ, పీడోఫైల్ యాక్ట్స్ చేసినట్టు కానీ, లేకపోతే ఇంకో కొన్ని వార్తలు ఏంటంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డను కూడా ఈయన తిన్నాడు అనేటువంటి వార్తలు, ఇలాంటి ఏదైతే వార్తలు వస్తున్నాయో ఈ వార్తలకు సంబంధించి ప్రూఫ్స్ గనక దొరికినట్లయితే ఖచ్చితంగా అతనికి గడ్డు కాలమే. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ హిజ్ ఎరా. అలాగే ఇప్పుడు ఇందులో ఈ మొత్తం కూడా మనం ఫేక్ అని అంటలేదు, మొత్తం కూడా ఫేక్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పేరు వచ్చిందండి. వాట్ ఈస్ ద ఎవిడెన్స్ వీ హ్యావ్? ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ లో పేరు ఉన్నంత మాత్రాన ఆయన బ్లేమ్ చేయడం అంటే దేశద్రోహం చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే యు ఆర్ టాకింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. కానీ ట్రంప్ విషయంలో అలా కాదు. ట్రంప్ విషయంలో కొంచెం బలంగానే ఉన్నాయి. అండ్ రెండో విధంగా గతంలో ఆయన వ్యవహరించిన తీరు దీనికి ఓతమిస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే, అలాగే మిగిలినటువంటి దేశ అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా చూస్తుంటే కనుక వాళ్ళకు కూడా కొంతవరకు నిజమేమో అనిపిస్తుంది. మరి స్టీఫెన్ హాకిన్స్ గారు ఏం చేసాడండి ఆ ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళి? ఆయనకి బాడీలో ఏ పార్ట్ పనిచేయదు, ఆయనకి మెదడు తప్ప ఏమీ పనిచేయదు, మాట్లాడలేడు, కేవలం ఆయన
బ్రెయిన్ సిగ్నల్స్ తో మనకు కమ్యూనికేట్ చేస్తాడు. అవును. అటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అంటే మరి ఆయన కూడా అనుమానించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే. కానీ అదే ట్రంప్ మీరు విషయం అన్నట్టుగా దగ్గరికి బిల్ గేట్స్, వచ్చేసరికి దలైలామా, ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ వీళ్ళందరూ కూడా కొన్ని చారిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారనేది ఒక వెర్షన్. అవునండి, కొందరేమో లేదు అసలు మేము లేవు అని వాళ్ళు చెప్తున్నారు. అదే అండి. బట్ వాట్ అబౌట్ ఎలన్ మస్క్ అండ్ జుకర్బర్గ్? ఎందుకంటే వాళ్ళని ఒక బిజినెస్ టైకూన్స్ అండి, దే ఆర్ ఆల్ బిజినెస్ టైకూన్స్. ఒక్కటైతే చెప్తా అండి, మనం ఎంత పబ్లిక్ లో మనం హై ఫిగర్ గా ఉంటే మన యొక్క ప్రైవసీకి అంత అడ్డు తగులుతుంది. ఎందుకంటే ఎవ్రీవేర్ పీపుల్ విల్ రికగ్నైజ్. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు గో టు ప్రైవేట్ ఐలాండ్స్ అండ్ ప్రైవేట్ పార్టీస్. వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమే కార్పొరేట్ లో లైజనింగ్ డిపార్ట్మెంట్ అని లేకపోతే ఒక సెపరేట్ వింగ్ పనిచేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్. దే డీల్ విత్ ఓన్లీ విఐపీస్, వివివిఐపీస్, ప్రపంచంలో వరల్డ్ టాప్ 10 లో ఉన్నటువంటి పీపుల్ ని, ఇలాంటి వాళ్ళని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగా వాళ్ళకి ఒక ప్రైవేట్ లైఫ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం కోసం, అలాగే బయట పబ్లిక్ తెలియకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఆ ప్రైవేట్ ఐలాండ్ యొక్క సిచ్యువేషన్ కూడా మీరు చూస్తే కనుక అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పాస్పోర్ట్స్ తీసేసుకుంటారు, ఫోన్స్ తీసేసుకుంటారు, కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండదు, వాళ్ళు బానిసలుగా మార్చేస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు ఇవి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. సో ఇటువంటి ప్రైవసీని ఈ టాప్ మోస్ట్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎవరు, ఈజెడ్ బిజినెస్ టైకోన్ మన ట్రంప్ మొదటి నుంచి కూడా. కాబట్టి ఈ న్యూ దలాల్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఎప్స్టీన్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా రకరకాల బిజినెసెస్ అన్ని కూడా మేనేజ్ చేశాడు. ఇతనికి ఉన్నటువంటి పరిచయాలనే బిజినెస్ డెవలప్మెంట్ కింద ఉపయోగించుకున్నాడు. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి సైకలాజికల్ వీక్నెస్ ఏదైతే ఉందో, పీడోఫైల్ అనేటువంటి సైకాలజికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఆ చిన్న పిల్లల్ని ఎరవేసి వాళ్ళని టార్చర్ పెడుతూ, వాళ్ళని లైంగికంగా వేధిస్తూ, వాళ్ళని ఈవెన్ వాళ్ళు హ్యూమన్ ఫ్లెష్ ను కూడా తిన్నారు అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఈయన ఏం చేశాడంటే ఈ ఎప్స్టీన్ వీళ్ళు ప్రైవేట్ పార్టీల ఐలాండ్ లో ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాస్ కి వీళ్ళు దొరికేశారు. వాటినన్నిటిని ఫైల్స్ కింద సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆ విధంగా బెదిరించి ఈయన అత్యధికంగా శిక్ష పొందవలసినటువంటి కేసులో కూడా చాలా తక్కువ శిక్షతో బయటపడిపోయాడు. చాలా తక్కువ శిక్ష ఖచ్చితంగా జరిగింది. స్వీట్ హార్ట్ డీల్ ఏదైతే ఉందో ఆ స్వీట్ హార్ట్ డీల్ ద్వారా ఆయన సింపుల్ 13 నెలల జైలు జీవితంతో గడిపేసి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ పీపుల్ యొక్క పేర్లు ఇవన్నీ కూడా ఎప్పుడైతే బయటపడతాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ కథం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని బెదిరించి బయటకు వచ్చాడు. కానీ దేర్ ఇస్ ఎన్ ఎండ్. ఒకసారికి ఎండ్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇతను బతికున్నంత కాలం కూడా అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ వీళ్ళందరికీ కూడా. అండ్ వీళ్ళంతా కూడా టాప్ మోస్ట్ పీపుల్ అంటారు కదా, ఎప్పుడు కూడా నిజం దాగదు ఎప్పటికైనా. ఇప్పుడు మరి అలా అనుకోవాలేము. ఇవన్నీ 1 by 1 వస్తున్నాయి. వికీలీక్స్ వచ్చినాయండి. కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, తర్వాత పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వికీలీక్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మాత్రం కొంచెం సెన్సేషన్ అంటే ఇప్పుడు అంతర్జాతీయ definitely it is going to change our geopolitical relations and international business trades and tariffs గురించి ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయబోతుంది.